ఇప్పుడు పంటలు చేతికొచ్చే టైము, ఎక్కడ చూసినా సరే పంటకి గిట్టుబాటు ధర రాక రైతులు పడే ఇబ్బందులు చూస్తుంటే కళ్ళంటే వాళ్ళకి పాపం నీళ్లు కాదు రక్తం వస్తుంది. రైతు కంట నీరు సంవత్సరం కాలం పండించుకుని అష్ట కష్టాలు, ఈ వాతావరణానికి ప్రతికూలత ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కష్టపడి పండించుకున్న పంటకి ఆఖరి స్టేజ్కి వచ్చే గిట్టుబాటు ధర రావట్లేదు. ఈ పరిస్థితుల నుంచి ఒడ్డెక్కాలంటే ఏం చేయాలి? దీనికి ఎవరు బాధ్యులు? దీనికి 100% బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం 60% ఆధారపడి ఉండే వ్యవసాయాన్ని 6% ప్రాధాన్యత కూడా ఇవ్వడంలా, కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు రైతు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గిట్టుబాటు ధర లేకపోవడం. గిట్టుబాటు ధర అంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకి రైతుకి ఇచ్చి కొంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని చెల్లిస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. వీళ్ళు ముందు పెట్టుబడి మాత్రమే పెట్టాలి. దానికోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరుతో 3,000 కోట్లు 5,000 కోట్లు వీళ్ళు ఆల్రెడీ అప్పు కూడా తీసుకున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, కానీ దీన్ని అమలు చేసే యంత్రాంగం లేదు.